చేసిన వాళ్ళమే. సో మనకు మనమే దేవుడిగా అనేక కార్యాలు చేస్తాం. ఇది చేస్తే మంచిది, ఇది చేయకపోతే చెడ్డది అని. మన పితరుడైన ఆదాము తిన్న ఫలాన్ని ప్రకారమే మనం కూడా జీవిస్తా ఉన్నాం. ఎలా అంటే ఆదివారం రోజు చర్చికి రావడము మంచిది, కానీ ఉద్యోగం చేయడము అవసరం. మనందరికీ తెలిసిన విషయం ఇది ఏంటి అంటే సగం సగం భక్తి. ఏంటి? చర్చికి రావాలని తెలుసు, కానీ ఉద్యోగము చేయాల్సిన అవసరం. సో ఇంకోటి ఏంటి అంటే ఒక్కసారి మనం ఉన్న పరిస్థితులన్నింటిలో ఇప్పుడు అంటే 66 కోట్లు 33 కోట్లు లేకపోతే ఎన్ని కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారో తెలీదు, కానీ సృష్టి ఆరంభంలోకి వెళ్తే అక్కడ ఒకటే దేవుడు ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు అక్కడ సృష్టిని అంతా చేశాడు. మనం ఇక్కడుండి అక్కడ ఆలోచన చేద్దాం. సరే ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉండొచ్చేమో, కానీ ఇక్కడుండి అక్కడ ఆలోచన చేస్తే ఒకటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు. అయితే ఈ లోకంలో మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఏది ఎప్పుడైతే కోల్పోయిన సమాధానం ఆదాము అవ్వలు తప్పు చేశారో అప్పటి నుండి మన తప్పులు పొరపాట్లు వస్తూనే ఉన్నాయి. క్రమేణా మనము దేవుడు అంటే లెక్క లేకుండా మనము జీవిస్తున్నాం. ఈరోజు నీకు నాకు ఆదివారం రోజు మందిరానికి రాకపోయినా కానీ ఏ భయము ఏ ఇబ్బంది లేదు. అసలు సండే రోజు చర్చికి వెళ్ళాలన్న సోయి లేని వాళ్ళం కూడా మనలో ఉన్నాం. అవునా కదా? పండగ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఏమో లేకపోతుంది. మన హృదయానికి మనం ప్రశ్నించుకుందాం. పండగ క్రైస్తవులు మనలో లేరా? యేసుక్రీస్తు దేవుడని మాత్రమే కానీ ఆయన అంటే అవసరం లేని వాళ్ళు లేరా? కనీసం నీకు నువ్వుగా ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? నీకు నువ్వుగా వాక్యం చదివి ఎన్ని రోజులు అవుతుంది? మనందరం క్రైస్తవ కుటుంబాలే, క్రైస్తవులని పిలువబడుతున్న వారే. పండగ అనగానే కొత్త బట్టలు తప్ప మరి ఏది గుర్తు రావట్లేదు మనకు. మిగిలిన రోజులన్నీ యేసుక్రీస్తు వారు ఎక్కడికి పోతున్నాడు? ఏ ఊరికి పోతున్నాడు? ఏ ఊరిలో ఉంటున్నాడు? లేకపోతే చర్చిలోనే ఉంటున్నాడా? యేసయ్య నీతో పాటు రావట్లేదా? ఉండట్లేదా? దయచేసి ప్రతి యవ్వనుడు ప్రతి యవ్వనురాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీకు నాకు భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఒకవేళ దేవుడు ఇక్కడికి వచ్చి మనతో మాట్లాడితే సిగ్గు లేదా నీకు అని అంటాడేమో. లోపల నొల్లని ప్రజలు అని నీకు సిగ్గు లేదు. అన్య దేవతల దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నాం, అన్య దేవతల దగ్గరికి వెళ్ళి పూజలు చేయిస్తున్నాం. నువ్వు బండి కొనుక్కున్నప్పుడు అక్కడ పూజలు చేయిస్తావు, లేకపోతే నీ పిల్లలకు అన్యాచారాల ప్రకారం పిల్లల్ని ఎదిగింపజేస్తావు. అక్కడ టీవీ చూస్తుంటావు, బూతులు మాట్లాడుతుంటావు, సీరియల్ చూస్తుంటావు. మళ్ళీ ఆదివారం రాగానే చర్చిలోకి వస్తుంటావు. నాతో నీతో చెప్పే మాట దేవుడు ఇలానే చెప్తాడేమో మేబీ. సిగ్గు లేదు మనందరికీ. దేవాది దేవుడు చూస్తున్నాడని మనందరికి తెలుసు. అయినప్పటికీ మన లోపాలు మన పాపాలు మన ఇష్టానుసారంగా జీవించడమే. ఈరోజు చాలా నాకు బాధాకరమైన విషయం ఏంటి అంటే 6 కంటే 7:30 దాకా కూడా ఎగ్జామ్కి ఒక రోజు 15 minutes లేట్ అయింది. అసలు పంపలేదు. చాలా బాధ వేసింది. ఏడ్చేది. 2 minutes లేట్ అయినా పంపరంట లోపలికి. ఎంత రికమెండేషన్ టీవీతో మాట్లాడినా కానీ పంపనంటే పంపం. అక్కడున్న భయం దేవుడి సన్నిధిలో ఎందుకు లేదు? ఎన్ని వారాలు అవుతుంది మీ చర్చిలోకి రాక? కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. దేవాతి దేవుడు ఒక్క మాట నేను చదివి వినిపిస్తాను. దయచేసి అందరము బైబిల్స్ తెలుద్దాము. నిర్గమాకాండం 20వ అధ్యాయం. దయచేసి అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. రోషం గల దేవుడిని నువ్వు పట్టుకొని సిగ్గు లేకుండా విగ్రహాలు
దగ్గరకు పోయి పూజలు చేస్తున్నారు, బొట్లు పెట్టుకుంటున్న వాళ్ళు మనలో లేరా? దయచేసి మాటలు పలుకుతున్నందుకు నన్ను క్షమించండి. ఒకవేళ నా తమ్ముడు నా అన్న నన్ను ఉంటే సిగ్గులేదా నీకు ఈ తప్పు చేయడానికి అంటాడు కదా. దేవుడు అంటే భయం లేదు, మందిరం అంటే లెక్క లేదు. ఎంతమంది ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలి అనుకుంటున్నారు? ఏ కాదని అనుకునేటోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? క్రిస్మస్ రోజు నువ్వు చర్చికి వస్తే ఓ పండగ, కొత్త బట్టలు వేసుకుంటే పండగ. ఒకప్పుడు కనీసం ఇల్లును అలంకరిస్తుండే, ఇప్పుడు ఒళ్ళు కూడా అలంకరించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎటుపోతుంది మన భక్తి? ఎటుపోతుంది? అసలు దేవుడు అనేవాడు నీకు అవసరం లేనట్టుగానే జీవిస్తున్నారు. ఎంతమంది లేరు? తల్లిదండ్రులు అలానే తయారవుతున్నారు, పిల్లలు అలానే తయారవుతున్నారు. ఇంకెప్పుడు నువ్వు ప్రార్థన చేస్తారు? ఇంకెప్పుడు మీరు వాక్యం చదువుతారు? క్రైస్తవుడు అంటే ఆ క్రిస్మస్ రోజు మందిరానికి పోయి ఇంటికి వచ్చి తిని పండుకుంటే క్రైస్తవమా? అసలు దేవుడు ఏం చెప్తున్నాడు మీకు తెలవంది. మందిరానికి వస్తానన్నా తెలుస్తుంది, మందిరానికి రారాయ. బైబుల్ చదువుతానన్నా తెలుస్తుంది, బైబుల్ చదవరాయ. ప్రార్థన చేస్తానన్నా దేవుడితో మాట్లాడితే ఆయన ఆత్మ ద్వారా నీకు తెలియజేస్తుంది, అది చేయరాయ. మరి మీకు ఎట్లా తెలవాలి? తాగి తిరిగి తందనాలాడి చచ్చిపోవడానిక పుట్టేది మనం? దేవుడు నిన్ను నన్ను ఎందుకు చేసుకున్నాడు? అసలు ఎందుకు పుట్టారు మీరు? మీ పర్పస్ ఏంటి? ఎందుకు మీరు ఈ భూమిని పుట్టారు? దేవుడు వాక్యం సెలవిస్తారు కదా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. దేవుడు మన తల్లిదండ్రులకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకు ఆ గిఫ్ట్? నువ్వు నేను ఎందుకు పుట్టావు? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఆదివారం రోజు లెక్క లేకుండా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ జాబ్ కావాలి కదా, ఇంపార్టెంట్ కదా. దేవుడు ఎటుపోయినా ఏం పర్లేదు,